February 28, 2026 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే అఫీషియల్ కోడ్ నేమ్తో యుఎస్ఏ ఇజ్రాయెల్ జాయింట్ మిలిటరీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఇరాన్ మీద అటాక్ చేసింది. వాళ్ళు ఎక్కడ న్యూక్లియర్ థ్రెట్ అవుతారో అని. ఇప్పటికే యుఎస్ఏ ఈ వార్ మీద $28 బిలియన్ ఖర్చు పెట్టింది. ఒకవేళ ఈ వార్ గన ప్రొలాంగ్ అవుతే యుఎస్ఏ వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ మిలిటరీ అయినప్పటికీ ఈ వార్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల యుఎస్ఏ వీక్ అవుతుందా అనేది వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఎలాంటి వార్ కైనా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. ఆ లిమిటేషన్స్ డిసైడ్ చేస్తుంది ఆ వార్ కంటిన్యూ అవ్వాలా లేదా అనేది. అందులో మెయిన్ గా ఈ 4 ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుంది: మనీ, మార్కెట్స్, మిలిటరీ, పబ్లిక్ సపోర్ట్. ఈ 4 లిమిటేషన్స్ కలిసి యుఎస్ఏని ఎలా వీక్ చేస్తుంది అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. లిమిటేషన్ నెంబర్ 1 మనీ గురించి వస్తే, యుఎస్ఏ $39 ట్రిలియన్ అప్పుతో వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పటి వరకు ఇరాన్ వార్ మీద అది $28 బిలియన్ ఖర్చు పెట్టింది. ఎవ్రీడే ఆల్మోస్ట్ $1 బిలియన్ ఖర్చు పెట్టేస్తుంది. పెంటాగన్ యుఎస్ఏ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ ని $200 బిలియన్ బడ్జెట్ రిక్వెస్ట్ చేశారు. అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. సో టోటల్ ఎకానమిక్ ఇంపాక్ట్ అయితే $240 బిలియన్ వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ పెరిగిపోతుంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ క్లోజ్ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతుంది. ఒకవేళ ఆయిల్ ప్రైజెస్ ఇలానే పెరుగుతూ వస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ ప్రైజెస్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది 12 months ఇలానే కంటిన్యూ అవుతే యుఎస్ఏ రిసెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉందని చెప్తున్నారు. వార్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ ఆ వార్కి ఫండ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అనేది క్లియర్గా తెలుస్తుందని చూస్తుండే. సో మనీ అనేది అతిపెద్ద ప్రెషర్ పాయింట్ లాగా తయారవుతుంది ఈ వార్ వల్ల. ఆల్రెడీ డెట్లో ఉన్న యుఎస్ఏ మీద ఈ వార్ అనేది ఇంకొంచెం ఫైనాన్షియల్ ప్రెషర్ని పెంచింది. ఇదొక ప్రెషర్ పాయింట్ అంటే, దీని తర్వాత ఇంకొక ప్రెషర్ పాయింట్ ఈ మార్కెట్ కండిషన్స్. యుఎస్ఏ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ మీద డైరెక్ట్గా డిపెండ్ అవ్వట్లేదు. యుఎస్ఏ ఈజ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ క్లోజ్ అవ్వడం వల్ల అది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ ఇంతకుముందు $68 per barrel ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక $112 per barrel అయింది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ మీద ఆల్మోస్ట్ 89% ఏషియన్ కంట్రీస్ అనేది డిపెండ్ అవుతుంది. చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా. సో ఈ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతే ఆటోమేటిక్గా యుఎస్ఏ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో 20% వరల్డ్ ఆయిల్ సప్లై అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ నుంచి వెళ్తుంది. సో అందుకే యుఎస్ఏ ఎలా అన్నా దీన్ని ఓపెన్ చేయించాలనుకుంటుంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ ఇలానే క్లోజ్ అయి ఉంటే మార్కెట్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రెషర్ పాయింట్ ఫర్ యుఎస్ఏ. యుఎస్ఏ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వకపోయినా కూడా ఇండైరెక్ట్ గా మాత్రం చాలా సాలిడ్ గా ఇంపాక్ట్ అవుతుంది. అది ప్రెషర్ పాయింట్ యుఎస్ఏకి. సో మార్కెట్ అనేది ఒక ప్రెషర్ పాయింట్ అయితే మిలిటరీ అనేది అతిపెద్ద ప్రెషర్ పాయింట్. ఇరాన్ అటాక్ చేయడానికి డ్రోన్స్ మీద $500 to $2,000 స్పెండ్ చేస్తే యుఎస్ఏ ఇంటర్సెప్టర్స్ మీద $millions స్పెండ్ చేస్తుంది. ఇంటర్సెప్టర్ స్టాక్ అంతా కూడా డిప్లీట్ అయిపోతూ వస్తుంది యుఎస్ఏ దగ్గర. ఈ వార్ ఇలానే కంటిన్యూ అవుతే యుఎస్ఏ ఆర్సెనల్ అనేది డ్రైన్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఇరాన్ ప్లాన్ కూడా అదే, యుఎస్ఏని ఎలా అన్నా కూడా వీక్ చేయాలి మిలిటరీగా అనేది. మిలిటరీ తర్వాత అతిపెద్ద ప్రెషర్ పాయింట్ జనాల నుంచి. సో ఈ వార్ స్టార్ట్ చేసినప్పుడు గోల్ అనేది క్లియర్ గా ఉండే, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎలా డిస్ట్రాయ్ చేయాలని. వార్ స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్షన్ మొత్తం మారిపోయింది. సో సెనెట్ బ్రీఫింగ్ లో చక్ షూమర్ గారు అన్నారు, ఐఎమ్ ట్రూలీ వరీడ్ అబౌట్ మిషన్ క్రీప్ అని. సో గోల్స్ షిఫ్ట్ అయిపోయింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి మిజైల్ కి షిఫ్ట్ అయింది, మిజైల్ నుంచి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ కి. అమెరికన్స్ ఇప్పుడు అడుగుతున్నారు ఇది ఎందుకు, అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది అని. మిషన్ క్రీప్ అంటే వార్ లోపల ఇంకొక వార్ క్రియేట్ అవ్వడం, అది ఎక్స్పోనెన్షియల్లీ చాలా కష్టం ఆపడం. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఆల్రెడీ యుఎస్ఏ మీద ఉన్న అప్పు $39 ట్రిలియన్ అప్పు, ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతుంది, ఈ వార్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో దీన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని ఇరాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది యుఎస్ మీద. సో ఇవే ఈ యుఎస్ కి మెయిన్ గా క్రియేట్ అయిన లిమిటేషన్స్. యుఎస్ఏ వీకేం కాదు, కానీ ఈ ప్రెషర్ పాయింట్స్ ని యూజ్ చేసుకుని ఇరాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ మీద గట్టి కొడితే యుఎస్ఏ వార్ ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఒకవేళ కంటిన్యూ చేసినా కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. సో సిస్టమ్ స్ట్రాంగ్ అయినా కూడా ఈ 4 ప్రెషర్ పాయింట్స్ వల్ల యుఎస్ఏ ఆలోచించాల్సి వస్తుంది. సో అందుకే సిస్టమ్ ఎప్పుడు కూడా ఇంటెన్షన్స్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ అయినది. మీ ప్రకారం ఈ వార్ ఎప్పుడు అవుతుంది అనుకున్నారు? కామెంట్ చేయండి.